భీమానాయక్ సినిమా అప్పుడు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి నారాయణమూర్తి గారు. 125 థియేటర్లో సీజింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు నారాయణమూర్తి గారు? మీరు పోసాని కృష్ణమూర్తి ఎక్కడున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మైక్ పెట్టుండి ఈ రోజు మా ఇండస్ట్రీని ఎందుకు మీరు శాసిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావు, మా నాయకుడు అది కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు థియేటర్ సీట్ చేశావు, పవన్ కళ్యాణ్ సినిమా వేయకపోతే మీరు థియేటర్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు? ఈ థియేటర్ల పేర్లు కూడా చెప్పమంటారా? ఎక్కడెక్కడ సీట్ చేశారో, ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎయ్యనో భీమానాయక్ అంటేనే సినిమా థియేటర్ క్లియరెన్స్ ఇస్తాను అన్న మాట విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో చెప్పాలా థియేటర్ల పేర్లు? మరి ఆ రోజు మీరు ఖండించి ఉంటే బాగుంది కదా. ఈరోజు మీరు ఎవరో ప్రెస్ మీట్లోనో దాంట్లోనో తీసుకొని దీనికోసమే ప్రత్యేకంగా మాట్లాడటం అనేది ఎంత దాకా కరెక్ట్? ఓకే, మీరు తీస్తున్న సినిమాలకి ఇవాళ మాట్లాడిన మాటలకి తేడా కనబడుతుందని అడుగుతున్నాను నేను. మీరు తేడా కనబడుతుంది ఈరోజు. మీరు ఒక్కటి అడుగుతున్నా, మీరు ఈరోజు పాప్కార్న్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? కూల్ డ్రింక్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? మీరు సమోసా 170 రూపాయలు సమర్థిస్తున్నారా? వాటర్ బాటిల్ 170 రూపాయలు సమర్థిస్తున్నారా? టికెట్లు అబ్నార్మల్ రేట్లు సమర్థిస్తున్నారా? మీరు రిలీజ్ థియేటర్ నిజమైన ఎగ్జిబిటర్ 1,00,000 తీసుకొని 5 లక్షల రూపాయలకి ఇవ్వడం సమర్థిస్తున్నారా? దాన్ని గుత్తాధిపత్యాన్ని అరికట్టాలి. టోటల్గా ఈ రేట్లు ఎక్కడున్నాయో, ఈ రేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ సామాన్యుల పేదవాడికి దగ్గరుండి చూడాలి అని ఆదేశాలు జారీ చేయడం పవన్ కళ్యాణ్ గారు తప్ప? మరి కూటమి గవర్నమెంట్ మాట్లాడడం తప్ప? మరి ఎక్కడ చెప్పండి, ఎక్కడ మరి ఆయన తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ న్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ఎక్కడ చేశారో మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు చేశారో మీరు చెప్పాలి. పేదవాడి కోసం ఎంఆర్ఓల్ని, ఆర్టీఓల్ని మొత్తం పేదవాడి బియ్యం పేదవాడి ఇంటికి వెళ్ళాలని చెప్పి చీజ్ ద సిప్ అని చెప్పి ఆ సిప్లో సముద్రంలోకి వెళ్ళిన ఆ వ్యక్తిని మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకం కోసం మీరు మాట్లాడరు. 300 రూపాయలు కూల్ డ్రింక్ ఉంటే మాట్లాడరు, 500 రూపాయలు టికెట్ ఉంటే మీరు మాట్లాడరు, నిజమైన ఎగ్జిబిటర్ నష్టం జరుగుతుందంటే మీరు మాట్లాడరు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కోసం మీరు మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఖండించవలసిన అవసరం ఏముంది? మీరు ఖండించడానికి ఛాంబర్ని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. ఎస్, బ్రహ్మాస్త్రం బంద్ అనేది బ్రహ్మాస్త్రం. కానీ బంద్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకని మీకు తెలుసా అని అడుగుతున్నా. దానికి మీరు ఆన్సర్ చెప్పారా అని అడుగుతున్నా. నిజమైన ఎగ్జిబిటర్ నష్టపోతున్నారు అని అడుగుతున్నా. మీరు వేసిన సినిమాలు మేము అందరం పర్సంటేజ్ చేసామా లేదా? 10% మీకు ఆల్రెడీ రెంట్లు వస్తాయి, రెంట్ల పర్సెంటేజ్ అది అన్నదమ్ములు గొడవ, కూర్చుంటాం మాట్లాడుకుంటాం చేస్తాం. బంద్ చేయవలసిన అవసరమే ఉంది. మీరు చెప్పారు 3 వారాల ముందు చెప్పాలని. అక్కడ అరుహర వీర మళ్ళీ డేట్ వేసింది కనబడలేదా అని అడుగుతున్నా. అక్కడ కమలాసన్ గారి సినిమా డేట్ వేసింది కనబడలేదా అని అడుగుతున్నా. భైరవ సినిమా డేట్ వేసింది కనబడలేదా అని అడుగుతున్నా. మరి ఆ రోజు డేట్ వేసి పెద్ద మనుషులు అందరూ మరి కూర్చొని మీటింగ్లో పెట్టి థియేటర్లో లెటర్ ఇచ్చి మేము బంద్ చేస్తున్నాం 1వ తారీఖున ఛాంబర్కి ఇచ్చినప్పుడు మీకు కనబడలేదా నారాయణమూర్తి గారు అని అడుగుతున్నా. మరి ఈ రోజు మీటింగ్ పెట్టించిన వాళ్ళు, పెద్ద మనుషులు మీకు చెప్పిన వాళ్ళు, మీతో మాట్లాడించిన వాళ్ళు, మీతో లైవ్ ఇచ్చిన ఒక ఛానల్ చెప్పలేదా అని అడుగుతున్నా. ఆ రోజు 2023లో